వాళ్ళని కించపరచకుండా తీశాడు సార్. మా నాన్నగారు రావు గోపాలరావు గారు నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు రావు రమేష్ విషయమే. రావు గోపాలరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ చాలా తక్కువ కాలంలోనే యాక్టర్ గా స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రావు రమేష్ ఇప్పుడు తెలుగులో బిజియెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా తన కెరియర్ ని కొనసాగిస్తున్నారు. అయితే ఒకప్పుడు తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమాలో యాక్ట్ చేసినట్లుగా ఇప్పుడు చేయట్లేదని, చాలా సెలెక్టివ్ గా తన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రాధాన్యత ఉండే సినిమాలనే ఓకే చేస్తున్నాడని, అలా ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరోవైపు హీరోగా కొన్ని మూవీస్ లో చేస్తూ బిజీగా ఉన్న రావు రమేష్ రోజుకి 4.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా ప్రతి రూపాయి వైట్ లోనే తీసుకొని ట్యాక్స్ కూడా కడుతున్నాడని రావు రమేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఎన్నో సినిమాల్లో తండ్రి, విలన్, కామెడీ విలన్ లాంటి ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన రావు రమేష్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ ఒక హీరోతో మాత్రం తాను నటించలేదని తరచూ బాధపడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అలా తనకి ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమున్న అతనితో నటించే అవకాశం ఇప్పటి వరకు రాలేదని, అతనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ది రాజాసాబ్ మూవీలో మొదటిగా తనని అనుకున్నారని, కానీ ఫోటోషూట్, స్క్రీన్ టెస్ట్ అయ్యాక ఎందుకో సెట్ అవ్వట్లేదని తనని తీసేశారని, భవిష్యత్తులో ప్రభాస్ సినిమాల్లో ఛాన్స్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నానని రావు రమేష్ తన ఆశని వ్యక్తపరచడంతో ఇతని వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు కెమెరామ్యాన్ అవ్వాలనుకున్న రావు రమేష్ యాక్టింగ్ వైపు ఎందుకు వచ్చాడు? తను సంపాదించిన డబ్బంతా ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది? తన తల్లి వల్లే రావు రమేష్ ఈ రోజు స్టార్ నటుడిగా ఎదిగాడా? రావు రమేష్ నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మామా జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయ్ కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ లకు కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. రావు రమేష్ రావు అలియాస్ రావు రమేష్ ఇతను 1968 మే 25న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో జన్మించాడు. తండ్రి నటుడు రావు గోపాలరావు, తల్లి కమలా కుమారి. ఇతనికి రావు క్రాంతి అనే బ్రదర్ కూడా ఉన్నాడు. ఇక రావు రమేష్ తండ్రి సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో నటిస్తున్నప్పుడు తను పనిచేసే నాటకాల కంపెనీలో కమలా కుమారి అనే ఆమె యాక్ట్ చేస్తుండగా తన నటనకి చాలా మంది ఫ్యాన్స్ గా మారారు. అలా ఒకసారి రావు గోపాలరావు తనకి నాటకం లేనందువలన కమలా కుమారి గారు నటిస్తున్న నాటకాన్ని చూసేందుకు వెళ్ళగా ఆమె యాక్ట్ చేసే విధానం, పద్యాలు చెప్పే స్టైల్ కి ఫిదా అయిన రావు గోపాలరావు ఆమెతో ప్రేమలో పడ్డాడు. అలా ఎన్నాళ్ళు వన్ సైడ్ లవ్వే చేసేదని ఒక మంచి రోజు చూసి తన మనసులో ఉన్న మాటని కమలా కుమారి గారికి చెప్పగా ఆమె కూడా రావు గోపాలరావు గారి మీద ఉన్న మంచి ఒపీనియన్ తో తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది. అలా ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా మొదట్లో వారు ఒప్పుకోకపోయినా ఆ తర్వాత వేరే దారి లేక ఒప్పుకొని సింపుల్ గా వీరిద్దరికి పెళ్లి చేయగా, ఒకవైపు పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నాటకాల్లో నటిస్తుండగా మరోవైపు రావు గోపాలరావు చెన్నైకి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేయడం మొదలెట్టాడు. ఇక అలా ప్రతిరోజు చెన్నై టు శ్రీకాకుళం వచ్చి వెళ్తుంటే సినిమాల్లో ఛాన్సులు రాకపోగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని రావు గోపాలరావు చెన్నైలో ఉంటూ సినిమా ప్రయత్నాల్ని చేస్తే కమలా కుమారి గారు 1,500కి పైగా నాటకాల్లో నటిస్తూ తన ఫ్యామిలీని పోషిస్తూ భర్త ఖర్చులకి డబ్బుల్ని పంపిస్తుండేవారు. అలా ఎంత ట్రై చేసినా నటుడిగా రావు గోపాలరావుకి ఛాన్సులు దొరకకపోవడంతో భక్త పోతన అనే మూవీ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ అరంగేట్రం చేయగా 20కి పైగా ఆ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఆ మూవీస్ చేయడం ద్వారా పెరిగిన కాంటాక్ట్స్ తో సినిమాల్లో చిన్నా చితిక పాత్రలు చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ కొద్ది రోజుల్లోనే సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు చేస్తూ బిజీ అవ్వడంతో తన ఫ్యామిలీని శ్రీకాకుళం నుండి చెన్నైకి తీసుకెళ్లి అక్కడే సెటిల్ చేశారు. అలా చిన్నప్పటి నుండి రావు రమేష్ సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి సినిమాల్లో పనిచేయాలని ఉన్న ఏ డిపార్ట్మెంట్ లో పనిచేయాలో తెలియక సతమతం అవుతుండేవాడు. ఇక రావు రమేష్ తన స్కూల్
స్కూలింగ్ ని చెన్నైలోని శ్రీ రామకృష్ణ మిషన్ లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రావు రమేష్ మాస్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తి చేసేటప్పుడు తనకి నటన మీద కాకుండా ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని తన తండ్రికి చెప్పగా అందుకు రావు గోపాలరావు డైరెక్టర్ రాఘవేంద్రరావు అన్నయ్య ప్రకాష్ రావు గారి దగ్గర అసిస్టెంట్ గా చేర్పించారు. అలా జానకి రాముడు, ఆఖరి పోరాటం అని 5 సినిమాలకి అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా పనిచేస్తూ కొంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నా కూడా తనకి కెమెరామ్యాన్ గా కంటే ఫోటోగ్రఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో కాలిఫోర్నియా అకాడమీలో చేరాలని ఇంట్లో ఇదే విషయం చెప్పగా అప్పటికే ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో మళ్ళీ అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా వెళ్తున్న క్రమంలో ఉన్నట్టుండి తన తండ్రి రావు గోపాలరావుకి ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో చేర్పించగా చెక్ చేసిన డాక్టర్లు మద్యం వల్ల 2 కిడ్నీలు పాడైపోయాయని అందుకు ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేయగా 1 సంవత్సరం పాటు సుదీర్ఘ ట్రీట్మెంట్ చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోవడంతో 1994 ఆగస్టు 13న తన 57వ ఏటకి రావు గోపాలరావు గారు మరణించడంతో రావు రమేష్ ఫ్యామిలీకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుకైన రావు రమేష్ మీదే పడ్డాయి. ఈ కాల తను ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయి కొన్ని స్టోరీలని రాసుకొని ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అవ్వగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని రావు రమేష్ కి ఛాన్స్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయగా దాని ద్వారా కూడా తన కెరియర్ కి ఎటువంటి యూజ్ లేకపోవడంతో రావు రమేష్ మానసికంగా కృంగిపోయాడు. దీంతో కొడుకు పరిస్థితిని చూసిన రావు రమేష్ తల్లి రావు రమేష్ తో డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదని, నీ స్టోరీని నమ్మి ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావాలని, ఒక హీరో డేట్స్ ఇవ్వాలని, అలా మూవీ కంప్లీట్ అయి రిలీజ్ అయ్యేసరికి నీ తల ప్రాణం తోకకొస్తుందని, ఒకవేళ ఆ మూవీ హిట్ అయితే పర్లేదు గాని ఒక్కసారి ఫ్లాప్ అయితే మళ్ళీ నీ కెరియర్ మొదటికి వస్తుందని, డైరెక్షన్ ని వదిలేసి మీ నాన్నలాగే యాక్టింగ్ లో ట్రై చేయమని, అందులో ఎటువంటి రిస్క్ ఉండదని చెప్పిన రావు రమేష్ కి మాత్రం నటనపై కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకపోవడంతో పాటు తను చాలా ఇంట్రోవర్ట్ అయి ఉండడంతో కెమెరా ముందు నటించేందుకు భయపడుతుండేవాడు. అలా తన తల్లి చేస్తే యాక్టింగే చేయమని, లేదంటే జాబ్ చూసుకోమని చెప్పగా 1 సంవత్సరం తర్వాత రావు రమేష్ కి వేరే దారి లేక యాక్టింగ్ చేసేందుకు ఒప్పుకున్నాడు. అలా తను సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు తన తండ్రి పేరు చెప్పినా కూడా తనకి సినిమాల్లో ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక అదే సమయంలో తమిళ్ సీరియల్లో పనిచేసే ఒక వ్యక్తి రావు రమేష్ కి తమిళ్ సీరియల్లో ఒక చిన్న పాత్రనిప్పించగా ఆ సీరియల్లో ఒక అమ్మాయిని ముద్దు పెట్టే సీన్ ఉండడంతో చాలా నర్వస్ అయిన రావు రమేష్ ఆ సీన్ చేయలేకపోవడంతో అతన్ని ఆ సీరియల్ నుండి తీసేశారు. అయినా కూడా ఎలాగైనా తన తల్లి ఆశతో పాటు ఆర్థికంగా స్థిరపడాలని పట్టుదలతో గట్టిగా ట్రై చేయగా రావు రమేష్ కి పవిత్ర బంధం అనే సీరియల్లో ఛాన్స్ రాగా ఈ సీరియల్ 2000 సంవత్సరంలో జెమినీ టీవీలో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందడంతో ఆ వెంటనే రావు రమేష్ కి కలవారి కోడలు అనే మరో సీరియల్లో చేసే ఛాన్స్ రాగా ఈ 2 సీరియల్స్ 1000 ఎపిసోడ్లకి పైగా రన్ అవ్వడం విశేషం. కానీ రావు రమేష్ తల్లి గారికి మాత్రం తన కొడుకు సీరియల్స్ లో కాకుండా సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉండడంతో సీరియల్లో వచ్చిన ఫేమ్ మరియు ఎక్స్పీరియన్స్ తో తనకి తెలిసిన ప్రొడక్షన్ హౌసెస్ లో ట్రై చేయగా బాలకృష్ణ నటించిన సీమసింహం సినిమాలో హీరోయిన్ అన్న పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమాలో తన పాత్రకి అంతలా గుర్తింపు రాకపోవడంతో రావు రమేష్ మళ్ళీ సీరియల్స్ వైపు తన మక్కువని చూపించాడు. అలా తమిళ్లో నిలవై, పిడిపొం, చెల్లమడి నీ ఎనక్కు అనే సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ బిజీ అయిన రావు రమేష్ ఆర్థికంగా కొంతవరకు స్థిరపడ్డాడు. ఇక ఈ క్రమంలోనే రావు రమేష్ తన బెస్ట్ ఫ్రెండ్ బామ్మర్దైన డైరెక్టర్ క్రిష్ గమ్యం మూవీ తీసేందుకు ట్రయల్స్ ని మొదలెట్టగా ఈ క్రమంలోనే క్రిష్ కి రావు రమేష్ ని పరిచయం చేస్తూ నీ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వమనగా రావు రమేష్ మొదట్లో సీరియల్స్ లో యాక్ట్ చేసి ఉండడంతో క్రిష్ అంతలా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక అలా తన బావ ప్రెజర్ మీద రావు రమేష్ కి గమ్యం మూవీలో నక్సలైట్ పాత్ర ఇవ్వడం జరిగింది. అలా గమ్యం మూవీ రిలీజ్ అయి రావు రమేష్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అప్పటి నుండి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా కొత్త బంగారు లోకంలో లెక్చరర్ పాత్రలో చేస్తూ ఆవకాయ్ బిర్యానీ, దొంగల బండి, కిక్, మగధీర, విలేజ్ లో వినాయకుడు, లీడర్ అని రోజు రోజుకి తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకుంటూ వరుసగా స్టార్ హీరోల మూవీస్ చేస్తూ అటు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఇటు విలన్ పాత్రని పోషిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీతో స్టార్ ఆర్టిస్ట్ గా మారి రావు రమేష్ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతూ ప్రకాష్ రాజ్ తర్వాత హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న స్థాయికి ఎదిగాడు. అలా జులై, బలుపు, అత్తారింటికి దారేది, దూసుకెళ్తా, లెజెండ్, రేసుగుర్రం, కార్తికేయ అని ఇప్పటి వరకు 150 సినిమాలకి పైగా యాక్ట్ చేయడం గమనార్హం. ఇక అలా కొడుకు తండ్రిలాగే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం చూసి రావు రమేష్ తల్లి గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఆమె 2018లో కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే రావు రమేష్ పెద్దల సమక్షంలో శ్రీదేవి అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక రావు రమేష్ తనలాగే తన కొడుకుని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి హీరోని చేయాలని అందుకు కావాల్సిన తయారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అలా ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థాయి నుండి ఇప్పుడు రావు రమేష్ 200 కోట్ల ఆస్తిని కలిగి ఉండడం గమనార్హం. మీకు రావు రమేష్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితం దేవుడిచ్చిన వరం, సమస్యల్ని ఎదుర్కోవాలే గాని ఓడిపోకూడదు, పారిపోకూడదు. ఇది ఫోక్స్ రావు రమేష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ
అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.